అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి కోట శ్రీనివాసరావు గారు, అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు. ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని వందల సినిమాలు నటించగలిగాను. అది నా గొప్పతనం అని నేను ఈనాడు ఫీల్ అవ్వలేదు. కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని, చాలా గొప్ప నటుండి నేను, లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో పెద్ద పుడింగిరయుడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగరేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది, అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందంటానికి నేను DD8లో దాన్ని ఏమంటారు, టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు. అబ్బో మనకు చాలా పెద్ద పేరు వచ్చిందిరా అని. మున్సిపాలిటీ బండిలాగా చెత్తబళ్ళు వస్తాయి చూడండి, ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని. అంటే వాళ్ళు బయటకు వచ్చి చూసి ఇదే బ్రహ్మానందం అంటారేమో అని ఆనందం. సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందం బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఇందాక చెప్తున్నాను, చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం. మిగతా వాళ్ళ నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు. ఒరే ఎందుకురా పది చోట్ల తిరుగుతావు, వాడి దగ్గర పడుండు, అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు, ఏదో చేస్తాడు, నువ్వు శుభ్రంగా బతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆయన్నే బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఇది ఇస్తాడు అనేది, అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు. ముఖ్యంగా మా అన్న బాబు మోహన్, నా మనవడు బాబు మోహన్, ఓకేనా. నేను బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, ఆ రోజుల్లో 3 ఇన్విటబుల్స్ అనేవాళ్ళు మమ్మల్ని. మేము ముగ్గురం కంపల్సరిగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి. ఇది నేను చెప్పేది ఒక 10 to 15, 20 years బ్యాక్. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ బాబు మోహన్ ఉండాలి. మేము ఇందాక చెప్పాడు బాబు మోహన్ గారు ఏమన్నారంటే, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని. మీకు తెలియదు, నీకు టైం సెన్స్ తెలుసురా అసలు. నీకు మనవడు అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఇప్పుడు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో, పర్లేదు పరువు ఉంటే కదా పోవటానికి, 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వీళ్ళిల్లు సికింద్రాబాద్ పక్కనే. కరెక్ట్గా 6:31కి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర. ఎవరు ఏంటి ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు. చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర, అందులో ఏదో పప్పు, ఇంకోటి ఏదో. అన్న నీకోసం చేపల కూర తెచ్చినానే. ఎవరికి తెచ్చాడు, అసలు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు. పండుకుని ఒక అర్ధరాత్రి పూట అని ఏంటా ఏమైందంటే, చలిగా ఉంది బావా, చలిగా ఉంది. ఏంటి చలిగా ఎందుకుందిరా అంటే, అప్పుడు ఒక ముద్ద తగ్గించుకుని తింగితే ఆ చలి ఉండదు, పాడు ఉండదు. ఏసీలో పడి మళ్ళీ తీసుకుని కింద కూర్చోబెట్టి, కింద పడుకోబెట్టి, ఇలాగా అక్కడికి వెళ్తుంటే టికెట్లు ఉండవు. ప్రొడక్షన్ మేనేజర్ టికెట్ గురుగారు మనకి నిర్ణయంలో వచ్చేస్తాయి. అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం మనం, ప్లాట్ఫామ్ టికెట్ అనమాట. అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కడు బెమ్మరా బాబోను ఏంటో టికెట్ లేదా, కన్ఫర్మ్ లేదండి, పోనీ అక్కడ కూర్చోండి, అక్కడ పక్కన ఏది లెట్రిన్ పక్కన కూర్చో. అది ఇలాగా అంటే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం అంటారు కదా. మీకు అనవసరం, మీకు మేము నవ్వించాలి. ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ. జెనిత్ పాయింట్, బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు. అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా, నువ్వు నవ్వించు, మాకు నవ్వాలి, నువ్వేం పడితే మాకెందుకు,
నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు, కామెడీ ఏం చేస్తున్నాడు. మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం. ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని వాడు ఇలా కొట్టబోయాడు అనుకోండి, ఇలా అనాలి, అలా అంటే కానీ నవ్వరు. అలా నవ్వటం కోసం 24 గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా. అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చితక పొరపాటు తప్పులు ఉప్పులు ఉన్న పండురా పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు అని వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం. ఇతను 4 రోజుల క్రితం వచ్చాడు ఇంటికి, వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు. నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలం అయింది. ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి మొహం పౌడర్ రైస్ వేసుకుని సన్మానం అనుకుంటూ వెళ్ళేవాడిని. ఏం చేసామని మనకి సన్మానం, ఇంకా ఎంత చెయ్యాలి, ఎంతో ఎంతో చేయాల్సింది ఉంది కదా, వద్దులే సన్మానాలు అవి అనుకుంటే కాదు సార్, మేము మీకు ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను, మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు, అది దొరికింది. అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తామండి, మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని. మన శ్రీను, నువ్వు ఉండవా బాబు, ఇది వచ్చి నన్ను అడిగితే నేను ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు. ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో, గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాన్ని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు. ఏ అభిమానంతో నన్ను ఇంత బాండ్ చేశారో, ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని. ముఖ్యంగా 70th బర్త్డే అన్నారు, మరి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏంటో వేసి పడేశారు 70 అని. మనకేముందిలే నేను కూడా ఓకే అనేసాను. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మీమ్స్ వాడేస్తున్నారు సార్, మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్, వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు. మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది. వీళ్ళు లేకుండా నా మీద ఎందుకు అనొద్దు, అలా అనొద్దు అని నేను అనున్నట్టయితే బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్, ఫేడ్ అవుట్ కమెడియన్ అయి ఉండేవాడు. నన్ను బతికిస్తుంది, ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మీమర్స్, యూట్యూబర్స్, వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎవరు మన మిత్తిరి సత్తి ఎక్కడ ఆ మాటలు రామ్మోహన్ రెడ్డి, ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా, రామ్మోహన్, తర్వాత మూర్తి గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు దట్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ దేర్ హార్ట్. ఏదో 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోదామని కాదు. నాగేంద్ర కుమార్ మై స్టూడెంట్ అతను. కాబట్టి వీళ్ళందరూ నన్ను ఇంత ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చింపండి అని రాశారయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని మాట్లాడటం అనేది ఒక ఆర్ట్. ఎవడు పడితే వాడు మాట్లాడటానికి కుదరదు. ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో ఇప్పుడు ఒక అతను మాట్లాడతాడు, చెప్తా చూడు. సోదరిమణులారా, భయం జనాన్ని చూశాడు, కంగారు వచ్చేసింది. ఈరోజు నేను ఈ గ్రామానికి నేను ఇది కావాలని నేనెంతో ఇదయ్యాను. నేను ఇదవటం, వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం, నేనేదో రకంగా ఇదయ్యాను. కానీ ఒక్క విషయం మీకు అది ఇలాగా
రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం. ఇప్పుడు బామోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు, అంతేకాకుండాను అటువంటి మహనీయుడు, ఇలాగా రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఎల్బి శ్రీరామ్ గారు. లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోక్ వేశాడు, మీరు ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు. అదేంటి కాంట్రవర్సీ, నేను కాంట్రవర్సీ ఏంటి సార్ అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మీ ఇంటి పేరు లంక, నీ పేరు శ్రీరామచంద్రమూర్తి, ఇంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్ నుండి, నవ్వుతూ చింపండి అనేసి వచ్చింది. ఈ పేపరా? పేపర్ చింపాలట. పేపర్ నవ్వుతూ చించడం ఎందుకండి? నవ్వుతూ నవ్వించండి అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.